నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా కాలభైరవ జయంతి వేడుకలు. వైభవంగా కాలభైరవ సర్పయాగ పూజలు. పోటెత్తిన భక్తజనం. 8,000 మంది భక్తులకు దర్శన భాగ్యం. రాజమహేంద్రవరం కారు ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నికలు. జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ అభినందనలు. ప్రజలకు ఏం అవసరమో ఆ పనులు చేస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 43 లక్షలతో మరమ్మతు పనులకు శ్రీకారం. కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. 52 కోట్ల పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. స్థానిక గోదావరి ఘటన వెంచేసి ఉన్న కాలభైరవ సంస్థాన పీఠానంలో కాలభైరవ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు మహి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాలభైరవ సంస్థాన పీఠం రాజమహేంద్రవరంలో ఉందని తెలిపారు. ఇక్కడ పైన స్వర్ణ భైరవుడు, కింద కాలభైరవ దేవాలయం ఉందని వివరించారు. 9 అడుగుల శివలింగం ప్రత్యేకతగా నిలుస్తుందని, భక్తులు ఎవరికి వారే సత్వహారతి సేవ చేసుకునే అవకాశం ఉందని, గురువు గారు ఇక్కడ భక్తులకు నాణ్యాలు ప్రసాదంగా ఇస్తారని తెలిపారు. ప్రతి అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో యాగాలు జరుగుతాయన్నారు. నరదిష్టి, శత్రు దోషాలు, నరఘోష, రాహు, కేతువుల దోషాలు ఈ దేవాలయంలో పూజలు చేయడం ద్వారా నివారించవచ్చునని వివరించారు. కాలభైరవుని దర్శించుకునేందుకు బెంగళూరు, చెన్నై, తెలంగాణ, గుంటూరు, సత్తెనపల్లి తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారని, ప్రతి అమావాస్య రోజున 1000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. రాజమండ్రి అండి. నా పేరు శాంతి. గురువుగారు, నేను కాళీమాతని బాగా ఇది చేస్తానండి. నేను 14 నుంచి కూడా గురువుగారిని యూట్యూబ్లో చూసి మంత్రం చేస్తున్నాను. నాకు ఒకటో మంత్రంలో అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను 108వ మంత్రంలో ఉపదేశం తీసుకున్నాను. అయినా మంత్రం తీసుకోకముందు నుంచి నేను ముడుపులు కడుతూ ఇది చేసుకుంటూ నేను ఈరోజు ఇలా ఇప్పుడు మీతో మాట్లాడుతానంటే అంతా కాలభైరవుడిది, మా గురువు గారిది. ఇది 48 రోజులు ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను. కానీ అందులో చాలా సమస్యలు వచ్చాయి. ఆ సమస్యల్లోంచి నేను బయటపడడం జరిగింది. అంతా కాలభైరవ స్వామిదే, అంతా కూడా మా గురువు గారి దయ్యా కూడా అందులోనే ఉన్నదే. అంతా మంత్రం ఏది అనుకుంటే అది జరుగుతుంది. అది స్వామి శ్రీ గురుభ్యో నమః. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను స్వామి. నేను 99వ మంత్రోపదేశంలో పౌర్ణమి రోజు తీసుకున్నాను. గురువుగారు నాకు పెద్దగా చదువుకోలేదు, అయినా సరే నాకు ఒక జ్ఞానాన్ని ఇచ్చారు. ఈరోజు హోమం చేస్తున్నాను, మంత్రం మననం చేస్తున్నాను. నా భర్తకు ఒక హ్యాండ్ షోల్డర్ డ్రాప్ అయిపోయింది. ఆ రోజు నుంచి నేను జాబ్ చేయరేమని బాధపడినాను. ఈరోజు ఆ గురువుగారి దయ వల్ల నేను, నా భర్త సంతోషంగా ఉన్నాము. వచ్చి ఈరోజు హోమంలో పాల్గొన్నాము. చక్కగా ఇంకా కొన్నాళ్ళ పాటు జాబ్ చేయమని ఆయన ఆశీర్వాదంతో నేను, నా కుటుంబం చాలా చక్కగా ఉన్నాం స్వామి. నా చిన్న కూతురు కూడా అవుట్ ఆఫ్ పంపించాను స్వామి. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యాను. గురువుగారి దయతోటి నా కూతురు ఇప్పుడు చక్కగా అక్కడ చదువుకుంటుంది, మంచి జాబ్ కూడా చేస్తుంది. నా ఇంట్లో ఒక పిల్లలు లేరని పెద్దమ్మాయికి చాలా రోజులు బాధపడ్డాను. చక్కగా పిల్లలు కలిగారు, చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు నాకు ఎటువంటి బాధలు, చింతలు లేవు స్వామి. 100% నేను చక్కగా ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీ శివ శ్రీ గురుజీ స్వామి దేవతాభ్యో నమః. నా పేరు కోమలి అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఈ గుడి కోసం అయితే నాకు ఒక 2 years నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. గుడి కోసం ఎలా తెలుసు అంటే నాకు యూట్యూబ్లోనే తెలిసింది. ఎక్కడ అని ఇక్కడ అంటే మా వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరిని అడిగినా వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకో నాకు
66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని స్థానిక ఆల్కాట్ తోట గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 7 వరాలు ప్రకటించిన సందర్భంగా పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాస్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో ఆయనతో పాటు జిల్లాలోని పలు దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 7 వారాలు ప్రకటించిన సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, డిబివి స్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దివ్యాంగులకు ఒక భవనం నిర్మించాలని, జిల్లా కార్యాలయాలు ఇక్కడికే తరలించాలని, సమస్యలు చెప్పుకునేందుకు ఏడీని అందుబాటులో ఉంచాలని పలు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల సమస్యలను కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని కోరుతామని ఏడీ శ్రీనివాస్ తెలిపారు. నా పేరు ముత్యాల పోస్ కుమార్. నేను దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి. ఈ రోజున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఇంత మహోన్నతమైన పండగల నిర్వహించినటువంటి ఈ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ల్యాప్టాప్లు, ఉపకరణాలు అన్నీ కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాంగులకు, దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులకు, దివ్యాంగ ఎన్జిఓ సంస్థల ప్రతినిధులకు నేను ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం భవిష్యత్తులో వికలాంగుల దినోత్సవం రాజమండ్రిలో రావాలని, వికలాంగుల ఆఫీస్ రాజమండ్రిలో రావాలని, వికలాంగులకు సంక్షేమ శాఖ అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏర్పడాలని ఈ సందర్భంగా ఏడీ వారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వాధికారులు వారి పనుల్లో ఉండడం వల్ల రాలేదని చెప్పి సార్ చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సార్. కొన్ని ఫంక్షన్లు ఎంక్వైరీ రూపంలో చాలా వరకు దివ్యాంగులకి పక్కన పెట్టేశారు. దాని మీద ఏం చెప్తారు? దివ్యాంగుల పింఛన్లు తొలగింపు అవుతాయి కాబట్టి చాలా ప్రక్రియ చాలా అసంబద్ధంగానే జరుగుతుంది. దాని మీద మేము గతంలో ఏడీ గారికి కూడా చెప్పాము. దేని గురించి అంటే వికలాంగులకి పర్సంటేజ్ తగ్గదండి పోస్ట్ పోలియో క్యాండిడేట్లకి. వీళ్ళ మరి పరికరాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పి ఏడీ గారికి చెప్పడం జరిగింది. దాని మీద ఏడీ గారు వెంటనే 3 డిఎంఎండ్హెచ్ఓలకి, 3 కలెక్టర్లకి కూడా దీని మీద లేఖపూర్వకంగా తెలియజేయడం జరిగింది. పోస్ట్ పోలియో అనేది 2010లో 90% ఉంటే ఇప్పుడు 50%, 60% తగ్గదండి. దీన్ని ఒకసారి పునర్పరిశీలించండి వారు కూడా పునర్పరిశీలన కార్యక్రమం కూడా చేస్తున్నారు సార్. జిల్లా కలెక్టర్ శ్రీమతి చేకూరి కీర్తి ఐఏఎస్ వారి ఆదేశాల మేరకి మనం ఈ రోజున రాజమహేంద్రవరంలో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరంలో విభిన్న ప్రతిభావంతులు, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వేడుకలు ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇంతకుముందు ఇదే ఫంక్షన్ని 3వ తారీఖు నాడు కాకినాడలో నిర్వహించడం జరిగింది. 9వ తారీఖు నాడు అమలాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించాము. ఈ రోజున రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మనకి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సంఘ నాయకులు, అదే రకంగా స్వచ్ఛంద సంస్థలు, తర్వాత కొంతమంది అఫీషియల్స్, పీడీ మెప్మా గారు ఇలాంటి అఫీషియల్స్ కూడా వచ్చి ఉన్నారు. వీరందరితోటి కూడా ఈ రోజున ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులకి వారిని ఈ యొక్క అంతర్జాతీయ వేడుకల్ని మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. సో ఈ కార్యక్రమంలో మనకి వచ్చినటువంటి ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు అందరికీ కూడా వారికి కూడా అందరూ ఎవరితో తీసుకోరు అన్న దాన్ని వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి, వారు కూడా సమాజంలో ఒక భాగమే అని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ ఈ యొక్క వేడుకల్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. నా పేరు ఏవై శ్రీనివాస్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్. థ్యాంక్స్. గవర్నమెంట్ ఆఫీసులు ఎవరెవరు వచ్చారండి? ఆహ్వానించారా? ఎమ్మెల్యే గారు కొంచెం లేట్గా వస్తారు. కలెక్టర్ గారు వేరే మీటింగ్. భరత్ ఇప్పటికైనా మారు, నీ పక్కన ఇప్పుడు ఎవరు లేరు, నా మాట విని కార్పొరేటర్ గా పోటీ చేయి అని భరత్ బాల్య స్నేహితుడు రామశర్మ నగర వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్ కు సలహా ఇచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భరత్ మీద సెటైర్లు వేసి అందరిని నవ్వుల్లో ముంచెత్తారు. శుక్రవారం మార్గాని భరత్ పెళ్లి రోజుని ఆనంద్ స్వీట్లు తీసుకుని వచ్చాను. ఆనంద్ స్వీట్స్ కొనే స్తోమత లేకపోయినా కొని ఇక్కడ మీడియా వారికి పంచుతున్నాను. ఇప్పటికైనా మారు మిత్రమా, వార్డు కార్పొరేటర్ గా పోటీ చేయి. ఒకప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న
ఉన్న వారు ఇప్పుడు ఎవరూ లేరు. ఉన్నవారు సరైన వారు కాదు. నేను వైసీపీలోనే ఉన్నానని రామశర్మ స్పష్టం చేశారు. అపరకోటీశ్వరుడు బైబర్త్ గోల్డెన్ స్పూను, నీతిగా నిజాయితీగా మారిపోయిన ఆఖరికి ఒక ఆడదే అతనితో తిరిగిన సహచరుడు వాళ్ళ భార్య నా చుట్టూ నిజాలు తిరుగుతుంది, కనీసం అయ్యో పాపం అని చెప్పేసి అసలు ఉల్టా 3,50,000 ఇంకో 6,50,000 10 లక్షలు ఇచ్చినా నష్టం లేదు అతనికి, అతని కుటుంబానికి. అంత సేవ చేశాడు. ఆ 3,50,000కి దిక్కులేదు. ఇతను నాయకుడు, ఆ వెనకాల ఇంకో 4 వేసుకుని తిరుగుతున్నాడు. ఆ 4 కరెక్ట్గా ఉంటారా? వాళ్ళు కరెక్ట్ కాదు. ఈ వ్యక్తి ఏమై భరత్ ఇప్పటికైనా మారు, సిగ్గు తెచ్చుకో, కొంచెమైనా సిగ్గు తెచ్చుకో, గొప్పకు పోయి ఫాల్స్ ప్రెస్టేజ్ పోకు, వాస్తవాన్ని గ్రహించి మాయలో బతక్కు, ఫ్యాంటసీలో బతుకుతున్నావు నువ్వు. ఆ బయటకు వచ్చేసే ఫ్రీగా ఉండు. ఇంక నేను చెప్పినట్టు నువ్వు ఆ కార్పొరేటర్కి ఒకసారి ట్రై చేయి. 42 వార్డులో వాళ్ళందరినీ పిలిచి కూర్చుని ఒకసారి నీ వార్డులో నువ్వు ఒకసారి ట్రై చేయి ఒకసారి. అలాగే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ జెమినీ గ్రౌండ్స్ అని మార్గాన్ ఎస్టేట్స్ పక్కన ఉంది. వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం గత 15-20 ఏళ్ళ నుంచి. గోడ కట్టుకుందాం అంటే కట్టుకున్నవట్లే. ఇదే నీకు చెప్తున్నా, దగ్గరుండి నేను కట్టిస్తా వాళ్ళ గోడ. ఇది దృష్టిలో పెట్టుకో. నీ స్థలాన్ని కాకుండా పక్క వాళ్ళ స్థలం కూడా కబ్జా చేసి ఆల్రెడీ పెంచుకున్నాం. ఇంకా ఆగిపో ఇక్కడే. ఆ జెమినీ గ్రౌండ్స్ వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, కేవలం ఇప్పుడు పత్రికా విలేకరులు కూడా కొంతమంది మా మిత్రులని నువ్వు ఫోన్ చేసి చెప్తున్నావట, ఆ సాక్ష్యాలు లేకుండా ప్రచురిస్తే నువ్వు కంప్లైంట్ పెడతాను, వాళ్ళ మీద కేసులు పెడతాను. ఏ కేసులు పెడతావు? పరువు నష్టదావా? 3 లక్షలు ఇవ్వడానికే దిక్కులేదు. నీకు పరువు అంటే, నీకు పరువుతో సంబంధం. అసలు పరువు అనే మార్గం నీకు అర్థం తెలుసా? 3,50,000 ఇవ్వడానికి నీకు దిక్కులేదు. ఆ బంగారు కొట్టుడికి 15 లక్షలు ఇవ్వాలి ఆయనకి, పాపం అది దిక్కులేదు. దీనికే దిక్కులేనాడు నీకు పరువు గురించి ఎందుకయ్యా? నీకు సాక్షి. రామజ మహేంద్రవరం కారు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒకే యూనియన్ గా ఏకగ్రీవంగా ఎన్నికవడం శుభ పరిణామమని జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జయన్ రోడ్లోని రోటరీ క్లబ్ సమావేశ మందిరంలో జరిగిన రాజమహేంద్రవరం కారు ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సమావేశానికి ఆర్టీఓ ఆర్ సురేష్, స్థానిక అసోసియేషన్ నాయకులు గెడ్డం రమణ, పి నాగేశ్వరరావు, ఎస్ ఆర్కేటీఆర్ మల్లిబాబులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని కారు ఓనర్స్ అసోసియేషన్లు కలిసి ఒక యూనియన్ గా ఏర్పడి నూతనంగా ప్రమాణ స్వీకారం చేయడం మంచి సూచకమని తెలిపారు. మీ సమస్యల పరిష్కార దిశగా నాయకులపై నమ్మకం, భరోసా కలిగి ఉండాలని, తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో 9 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఉద్యోగుల నమ్మక ఫలితమని గుర్తు చేశారు. రవాణా శాఖను తమ కుటుంబంగానే భావించాలని అన్నారు. తర్వాత ఎన్నికైన నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళు అలాగే వచ్చిన తోటి మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఏమనుకుంటారంటే, నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ నుంచి వచ్చినవాడిని. సో నాకు ఒక ఐడియా కూడా, నేను 35 సంవత్సరాలు బ్రేక్ ఇన్స్పెక్టర్ చేశాను, 30 ఏళ్ళు. సో నాకు ఎక్కువ అనుభవం. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి జిల్లాలో 90% నా పేరు తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ జిల్లాకి నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ రావాలని చాలా ట్రై చేశాను. నా కోరిక, డ్రీమ్ రాజమండ్రి చేద్దామని. అయితే సరే, ఒకటి మనకు టైం కలిసి రాలేదు, అనుకూలించలేదు. భగవంతుడు ఆ రూపంలో తీసుకురాకుండా జిల్లా రవాణా శాఖ అధికారికి ఈ రూపంలో రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో నా కోరికని భగవంతుడు ఈ రూపంలో తీర్చాడు. అయితే నేను నా సోదరులు నా దగ్గరికి వచ్చినప్పుడు, మన అసోసియేషన్ వారు వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను చాలా చోట్ల నేను అనుభవపూర్వకంగా నా సర్వీస్ 35 ఏళ్ళు అయితే ఇక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్గా ప్రమాణాన్ని 20 సంవత్సరాలు తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో అనుభవం. నాకు ఇక్కడే పనిచేశా. మండపేట చేశా, పెద్దాపురం 2 సార్లు చేశా, కత్తిపూడి చేశా, రావులపాలెం చేశా, చెయ్యింది రాజమండ్రి ఒకటి. సో రాజమండ్రి ఆర్టీఓగా వచ్చా. ఓకే, అందులో నేను చూసింది ఏమంటే, మీతో ఉన్న అనుభవంలో నేను వచ్చి చాలా మంచి మాట చెప్పాను నాకు. సార్, మేమందరం ఒక తాటి మీదకి వచ్చి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి మేము ఇలా ఎన్నుకోబడ్డాం సార్ అసోసియేషన్గా.
ప్రజలకు అవసరమైన ఉపయోగకరమైన పనులు మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ కు 43 లక్షలతో మరమ్మతు పనులకు కూటమి నాయకులతో కలిసి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 36వ డివిజన్ పరిధిలోని ఇదే షాపింగ్ కాంప్లెక్స్ పై భవనంలో నగరపాలక సంస్థ పర్యవేక్షణలో నిరాశ్రయులు యాచకుల కోసం రాత్రి నైట్ షెల్టర్ ఉందన్నారు. వారికి రోజు రాత్రి సమయంలో భోజనాలు కూడా పెడుతున్నట్టు తెలిపారు. అలాగే ఇక్కడ షాపుల్లో దశాబ్దాలుగా అనేక మంది వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సదరు షాపింగ్ కాంప్లెక్స్ శిథిల స్థితికి చేరుకోవడం జరిగిందని, వాటికి మరమ్మతులు జరుగుతున్నాయని, నీటికి ఎండకు తట్టుకునే విధంగా ఐరన్ షీట్స్ తో కవర్ చేయడం జరుగుతుందని, కొన్ని చోట్ల టైల్స్ వేయడం జరుగుతోందని, మరుగుదొడ్లు కూడా పూర్తిగా మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. అలాగే ఇటీవల గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కు మరమ్మతులు చేసేందుకు 60 లక్షలతో శ్రీకారం చుట్టడం జరిగిందని గుర్తు చేశారు. కాంప్లెక్స్ కంబాల్ చెరువు ఏదైతే 36వ డివిజన్లో ఉందో కాంప్లెక్స్ చాలా ఓల్డెస్ట్. ఇందులోనే మనం నైట్ షెల్టర్ కూడా పెట్టుకున్నాం. ఎవరైతే ఉన్నారో యాచకులందరినీ కూడా ఇక్కడ పెట్టడం, వారికి భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా నడిపిస్తున్న అఫీషియల్ పాయింట్ ఇది. అలాగే ఇంకా డిఫరెంట్ మన సిమెంట్ చౌదరి గారు, అలాగా వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు దశాబ్దాలుగా ఉంటున్నారు. శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. మొన్న మనం గోకవరం బస్ స్టాండ్ దగ్గర కాంప్లెక్స్ చూస్తున్నాం. పారపెట్ వాళ్ళంతా పడిపోయింది. ఉర్దూ అకాడమీ అయితే ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉంది. అంటే వైసీపీ వాళ్ళకి మైనారిటీస్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్నది ఆ కాంప్లెక్స్ చూస్తే అర్థమవుతుంది. అంటే అంత శిథిలావస్థ పరిస్థితిలో ఉండి ఐరన్ కూడా బయటకు వచ్చేసే పరిస్థితిలో ఉంటే అదే రోడ్డు మీద అదే పని మీద వెళ్తూ ఉన్నప్పుడు చూసి అది పడుతున్నప్పుడు కానీ ఏదైనా కిందన ఎవరైనా బస్ స్టాండ్కి వచ్చే ప్రయాణికులు అవ్వచ్చు, ఎవరైనా పడితే దెబ్బలే. ఏం పట్టించుకోలేదు. ఈరోజు కూటమి వచ్చింది. అక్కడ మొన్న ఏమో 55 లక్షలతోటి సుమారు 60 లక్షలతో అది ప్రారంభించాం. ఈరోజు 43 లక్షలతో ఎగ్జిస్టింగ్ పారాపెట్ వాల్ మొత్తం అంతా తీసేసి దాన్ని జిఏ ట్రస్సెస్ షీట్స్ తోటి, అంటే ఇంకా నీటికైనా సరే ఎండకైనా సరే తట్టుకునే విధంగా చేస్తూ, అలాగే ప్లాస్టరింగ్, కొన్ని చోట్ల టైల్స్ వేస్తున్నాం. అలాగే నైట్ షెల్టర్ ఏదైతే ఉందో వాళ్ళకి టాయిలెట్స్ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. ఆ టాయిలెట్స్ అన్నీ కూడా మరమ్మతులు చేసే కార్యక్రమం కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. కూటమి చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి అవసరమైనయే చేస్తున్నాం. మా వ్యక్తిగత అవసరాలో లేకపోతే మా పబ్లిసిటీ కోసం అయితే మాత్రం ఏ కార్యక్రమం కూడా చేయట్లే. ప్రజలకి ఏది అవసరం, ఉన్న నిధుల్లో ఏది చేస్తే ప్రజలకి మేలు జరుగుతుందన్న దాని మీద ఆలోచించుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజలు గమనించాలి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆదేశాల ప్రకారం సిటీలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదిత్య కాలేజీ వద్ద సిటీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ పీత రామకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీత రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశత్వ తీరు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో యువత, వ్యాపారస్తులు, సాధారణ ప్రజానికం అందరూ స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల కార్యక్రమం పాల్గొని తమ మద్దతు జగనన్నకు చెప్పడం జరిగింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి తమ వాళ్లకు కట్టబెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం, అలాగే ప్రజల ఆరోగ్యం, యువత, విద్య నాశనం చేసే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పూనుకుందని ప్రజలకు అర్థం కావడం లేదు. ఈ సంతకాలు వెలువకు నిదర్శనమన్నారు. మరి ఈ రోజున మనకి సుమారు కూటమి ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో సుమారు సంవత్సరాలు దాటి 2వ సంవత్సరానికి రాబోతుంది. కానీ వచ్చిన కాడి నుంచి కూడా ఈ ప్రభుత్వం చేసింది ఏదీ లేదు. ఒక ప్రజల పట్ల కానీ విద్య పట్ల కానీ వైద్య పట్ల కానీ ఎక్కడ కూడా ఏ అందుబాటులో కూడా ఎక్కడ కూడా ఉన్న దాఖలే లేదు. కావున కనీసం అప్పుడు గత ప్రభుత్వంలోని పేదవాడు ఎప్పుడు కూడా పేదవాళ్ళలో ఉండకూడదు, ఉద్యోగం చేసుకోవాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో విద్య, వైద్యం ప్రజలకు ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి, అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే జాబుల విషయంలో కానీ యువతకి అందరికీ కూడా చేదోడు వాదుడుగా ఉండేది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ పరంగా ఉన్నాయో కాలేజీలు అవన్నీ కూడా మరి ప్రైవేటీకరణ చేసి మరి ఈరోజు ఒక పేదవాడు చదువుకుందామంటే ఆ మెడికల్ సీట్కి వెళ్ళి డాక్టర్ అవ్వాలంటే ఒక 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితులు తీసుకువచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగా ఉంటే ఏ పేదవాడైనా ఒక డాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా?
అంటే గొప్పోడు అవ్వాలి తప్ప పేదోడు ఎప్పుడు కూడా గొప్పోడు అవ్వకూడదు, ఈ గవర్నమెంట్ ఉద్దేశం. కనుక ఈ రోజుని ప్రతి స్టూడెంట్ యువత అందరూ కూడా ఈ గవర్నమెంట్ కాలేజీలే మాకు కావాలి, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పేసి ఆ సంతకాల సేకరణలోని మరి ప్రతి విద్యార్థి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళంతా స్వచ్ఛందంగా వాళ్ళంతా వచ్చి మేము సపోర్ట్ చేస్తాము, మాకు గవర్నమెంట్ కాలేజీలే కావాలి, ప్రైవేట్ కాలేజీలు వద్దు అని చెప్పేసి వాళ్ళ మద్దతుగా వచ్చి చాలామంది సంతకాలు కూడా సేకరణ చేయడం జరిగింది. మరి ఇటువంటి ప్రభుత్వం ఎమ్మటనే దిగి వచ్చి ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటీకరణ అనే ఉద్దేశాన్ని మానుకొని ప్రజలకు అందుబాటులో, పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది కానీ చేయని పక్షంలోనే విద్యార్థులతో అందరితో కూడా యూత్ అందరినీ కూడా వేసుకొని దీన్ని ఒక ఉద్యమం కూడా చేపడతామని చెప్పి తెలియజేసుకున్నాం. కాకినాడ జిల్లా గండేపల్లి డిసెంబర్ 12 అనకాపల్లి నుండి తిరుపతి పాదయాత్రగా 10 మంది గోవింద మాలధారులు ఈ నెల 7వ తేదీ ఆదివారం బయలుదేరారు. ఈ పాదయాత్ర 11వ తేదీ రాత్రి కాకినాడ జిల్లా జగ్గంపేటకు చేరుకుంది. ఆ పాదయాత్ర బృందానికి గండేపల్లి మండలం జడ్ రాగంపేట పంచాయతీ పరిధిలో గల మోహన్ కృష్ణ రెసిడెన్సీలో గోవింద మాలధారులందరికీ భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి ఉండడానికి బస భోజన వసతి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం తిరిగి పాదయాత్రగా ముందుకు బయలుదేరిన గోవిందులకు నాగేంద్ర చౌదరి ఏర్పాటు చేసిన పండ్లు దుప్పట్లను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించి వారిని పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారితో కలిసి గోవిందనామ స్మరణతో కొంత దూరం పాదయాత్ర వేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. సుమారు 800 కిలోమీటర్లు తిరుపతి కాలినడకన బయలుదేరిన వీరి పాదయాత్ర ఆ గోవిందుని దయతో సఫలీకృతం కావాలన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషించదగ్గ దినం. ఎందుకంటే అనకాపల్లి నుంచి కలియుగ వైకంఠేశ్వరుడి యొక్క మాల ధరించి పాదయాత్రగా ఆ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి 10 మంది స్వాముల్ని ఇక్కడ నేను దర్శించుకోవడం, మా నాగేంద్ర చౌదరి ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ, వారికి ఇచ్చినటువంటి సన్మానాన్ని కానీ, ఇది వారికి కాదు, వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఒక ప్రచార కార్యక్రమంగా ఇన్ని వందల కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు అనకాపల్లి నుంచి అయితే మాకు ఇక్కడి నుంచి ఇన్ని కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది కూడా ఒక్కసారి కాదు, ఈ సంవత్సరమే కాదు, ఇందులో 10 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు, 6 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ నాగేంద్ర ఆతిథ్యం ఇవ్వడం, ఆదరించడం, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనకి చల్లని దీవుల్ని కూడా ఇవ్వాలని, అలాగే అందులో భాగంగా మరి వీరు పాదధూళితో మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఈరోజు మన జగ్గంపేట గ్రామం గోవిందులు పాదయాత్ర చేస్తూ అనకాపల్లి జిల్లా నుండి గత 7వ తారీఖున బయలుదేరి ఈరోజు సాయంత్రానికి మన జగ్గంపేట రావడం జరిగింది. వారికి ఈ గోవిందులందరికీ కూడా ఈరోజు మన మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో నైట్ పడుకోవడానికి వసతి వాళ్ళకి ఈరోజు మన ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. వీరు ఇక్కడి నుంచి తిరుపతి పాదయాత్రగా అనకాపల్లి జిల్లా నుండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో నామస్మరణతో ఈరోజు ఇక్కడ మన జగ్గంపేట నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ తిరుపతి బయలుదేరడం జరుగుతుంది. వారి యాత్ర అనకాపల్లి జిల్లా నుండి తిరుపతి వరకు యాత్ర కొనసాగుతుంది. వారి యాత్రకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి కలిగించి వారి యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని నేను వేడుకుంటూ, అలాగే మన హిందూ బంధువులారా, ఈ మధ్య మార్గంలో మన పాదయాత్ర చేస్తున్నటువంటి మన హిందూ బంధువులు ఎవరైనా సరే, చార్ధామ్ యాత్ర చేసేవాడు కానివ్వండి, జ్యోతిర్లింగాల యాత్ర చేసేవాడు కానివ్వండి, తిరుపతి పాదయాత్ర గాని, విజయవాడ పాదయాత్ర గాని, ఎవరైనా సరే మన హిందూ బంధువులు ఎవరైనా సరే పాదయాత్ర చేస్తున్న వారికి మీ మధ్య మార్గంలో మీ ఊరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ బంధువు వస్తున్నారు
మన బంధువు అనుకుని చెప్పేసి మీరు వాళ్ళకందరూ కూడా ఆశ్రయం ఇచ్చి వారికి దారికడికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ గోవిందులందరికీ కూడా దిగ్విజయంగా యాత్ర పూర్తయి ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నమో వెంకటేశాయ. కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, వినతులు సమర్పించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను ఎమ్మెల్యే ఓపికగా విన్నారు. సంబంధిత శాఖల అధికారులకు సదరు సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. సమస్యల పరిష్కారానికి జగ్గంపేట క్యాంపు కార్యాలయంతో పాటు ప్రతి మండల కేంద్రంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం 104 వినతులు అందాయని తెలిపారు. అధికారులు సైతం ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ నుండి 27 కోట్లు, ఆర్ఎండ్బి నుండి 25 కోట్లు, మొత్తం 52 కోట్ల నిధులు ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిందని, అదేవిధంగా కిర్లంపూడిలో మంచినీటి ట్యాంకులు ప్రారంభోత్సవం చేసి చెత్తను డంపింగ్ చేసేందుకు వాహనాల ద్వారా తరలించడం జరిగిందని, కిర్లంపూడి సర్పంచ్ గుడాల శ్రీలత, రాంబాబు నూతన గృహప్రవేశంలో పాల్గొన్నామని తెలిపారు. ఏదైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఈ రాష్ట్రంలో సాగుతుందో నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన ఆదేశం ప్రకారం ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహించమని చెప్పేసి ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ అధికారులతోటి, ఈ అధికారులే కాకుండా వాళ్ళు ఏమంటారు టీం అంటే విజన్ 47 టీం ఒక 6గురిని ఇవ్వడం, వారిని ఈ వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అర్జీలన్నిటినీ కూడా విడదీసి సంబంధిత అధికారులకు పంపి చేతులు దులుపుకోవడం కాదు, మళ్ళీ వాటి యొక్క రిజల్ట్ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా బాధ్యత తీసుకోవడం కోసం ఆ టీంని, స్వర్ణాంధ్ర టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హెడ్ ఆఫీస్ ఏదైతే నియోజకవర్గ హెడ్ ఆఫీస్ ఉందో హెడ్ ఆఫీస్లో కూడా వాళ్ళు నిత్యం ఉండడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా ఎక్కడో దిక్కున ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇవాళ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా కాలభైరవ జయంతి వేడుకలు, వైభవంగా కాలభైరవ సర్పయాగ పూజలు, పోటెత్తిన భక్తజనం, 8,000 మంది భక్తులకు దర్శన భాగ్యం. రాజమహేంద్రవరం కారు ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నికలు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ అభినందనలు. ప్రజలకు ఏం అవసరమో ఆ పనులు చేస్తున్నాం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 43 లక్షలతో మరమ్మతు పనులకు శ్రీకారం. కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. 52 కోట్ల పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.